అయితే ఇప్పుడు మీరు సర్జరీలు చేస్తున్నారు, ఒక వైద్యురాలాగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక గతంలో దట్స్ ఎ ఫస్ట్ ప్యాషన్. ఆ తర్వాత టీచింగ్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. 24 hours ఎలా సరిపోతుంది? I think how do you divide your time? I think God has given me a gift in my brain called encyclopedia, the other kati. So it is like art of parallel thinking. We think we very organized. And my team, I have a wonderful team who helps me do all these things. So I think we are able to do everything. And then నాకు ఇంకొకటి కూడా ఉంటుంది, ఎందుకంటే నేను గాంధీ నుంచి ఉస్మానియా నుంచి చేశాను కాబట్టి, ఈవెన్ దో ఐఎమ్ నాట్ వర్కింగ్, సో ఎంత తొందరగా ఐ బికేమ్ ద ఆనరరీ అసోసియేట్ ప్రొఫెసర్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ. సో వాళ్ళ తరఫున ఏ మెడికల్ కాలేజ్లో కూడా వాళ్ళు ఒకసారి కేస్ అని పువర్ పేషెంట్స్ ఉంటారు కదా గాంధీలో, సెప్టల్ రిసెక్షన్స్ అవన్నీ వాళ్ళు పూల్ చేసేస్తారు. సో వన్ డే I don't see in my hospital, go there, we operate on them and then do that. When they become pregnant, they call up and say, madam, you did septal resection and that patient became pregnant, and they say atlaga. So we do all these things because I think if you want to do, you can do. There's nothing you cannot do. And patients కూడా I've been very lucky with my patients, Prema. ఫ్రమ్ ఫస్ట్ కూడా ఇప్పుడు మామూలుగా అనుకుంటాం మనం కొత్తది అని చెప్పేటప్పుడు దెల్ బి రెసిస్టెన్స్ అని కదా. పేషెంట్స్ నుంచి ఐ నెవర్ హ్యాడ్ రెసిస్టెన్స్. వెన్ ఐ వెంట్ అండ్ టెల్ దెమ్, సి మనకి ఏదైనా టెక్నిక్ని ఇవాల్వ్ చేయాలన్నా మనకి ఉండాలి కదా. పేషెంట్స్ లేకపోతే ఎలా ఇవాల్వ్ చేస్తాం, దేని మీద చేస్తాం మనం. సో వెన్ ఐ గో అండ్ టెల్, ఇది ఉంది, ఓవేరియన్ సిస్ట్ ఉంది, దీన్ని తీయాలి, మనం లాప్రోస్కోపీలో చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎవరు చేయరు, నేనే చేస్తాను, మరి చేసుకో. పేషెంట్స్ వర్ ఎవర్ రెడీ. మేబీ ద వే ఐ టాక్ అండ్ ఆల్, ఐ రియలీ డోంట్ నో, బట్ పేషెంట్స్, ఐ హ్యాడ్ ద గ్రేటెస్ట్ పేషెంట్స్ ఇన్ ద వరల్డ్. అది ఎంత ఆల్ సెడ్ అండ్ డన్, స్టిల్ మీరు అన్నట్టు ఇందాక ఇట్స్ మ్యాన్స్ వరల్డ్. అంటే ఒక హాస్పిటల్లో ఒక 100 మంది డాక్టర్లు ఉంటే 80 మంది మగవాళ్ళే ఉంటారు, మేల్ డాక్టర్స్. 20 స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఉల్టా ఉంటుంది, పిల్లలు వచ్చాక వాళ్ళందరూ పారాక్లినికల్కి వెళ్ళిపోతారు, మెన్ అందరూ క్లినికల్లో ఉంటారు. సో ఎప్పుడైనా అంటే మీ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ లో, అప్పుడు ఐఎమ్ షూర్ ఇంకా తక్కువ ఉండొచ్చు విమెన్ డాక్టర్స్. అప్పట్లో ఇట్ వాజ్ 90s లో, ఇంకా ఇప్పుడు చాలా పెరిగారు. సో ఎప్పుడైనా డిడ్ యూ ఫేస్ దాట్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎదర్ ఇట్ ఈస్ మిమ్మల్ని తక్కువగా చూడటం, లేకపోతే షన్నింగ్ యూ డౌన్ అండ్ యూనో సేయింగ్ దట్ యు ఆర్ నాట్ కేపబుల్, సో నో యూ కాంట్ డూ దిస్, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఐ థింక్ ఏమవుతుందంటే కొంతమందిని చూస్తే కొంతమందికి భయం వేస్తుంది. అంటే మెన్ కూడా గెట్ స్కేర్డ్ విత్ సమ్ విమెన్ బికాస్ దే థింక్ దే ఆర్ మోర్ మెన్ దెన్ మెన్. సో ఐ వాజ్ ఇన్ దట్ కేటగిరీ. ఐ డోంట్ నో, ఫ్రమ్ చైల్డ్హుడ్ బార్న్ ఫైటర్స్ అంటారు, వి ఆల్ కమ్, we are born rebels, born కయ్యారి కాలు దూతారు. సో అట్లనే ఉండేటప్పటికి I never had that sort of thing because I used to be very enthusiastic and I used to call them sir and then go and watch them operate. I was ever enthusiastic to see, learn from them. So I think they all saw me as a student trying to learn and all, so they never did. And when we do and then talk, no. And in fact they treated me as men only. In care hospital when I used to work, one of my colleague also told in front of everybody that there are only 2 men in this hospital, one is Dr. Manjula Anagani. So such is the way they used to take, because we used to do all this and we used to discuss with everybody. So luckily I never had this Manjula cannot do అనేది లేదు. In fact there used to be people there, I heard somebody they came and told me later, just because she doesn't do general surgery operations, మనం అందరం మిగిలి బతికిపోయాం, అందరు పేషెంట్లు తన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఒక్క ఉమెన్ కూడా ల్యాబ్ కోలి నాకు మంద చేయించుకునే వాళ్ళు కాదని కూడా అనుకునేవాళ్ళు అనేసి చెప్పారు. సో no, I think I never faced this thing, but I was lucky that way. But most of the people do feel that. I agree. అంటే పోనీ మీ పియర్స్ లో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, మీ కలీగ్స్ ఎప్పుడైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం, I think so. I'm facing this? Yes, there are so many times when people happen and then they would automatically help కి పిలిస్తే వెళ్ళని పక్క జరిపేసి వాళ్ళే చేసేయటము, అలాంటివన్నీ కూడా చేస్తా ఉంటారు. then they get offended. So that's how they started calling me for help, so that I can help them. There was a time one of the colleague in the middle of the night, when they wherever, I don't even know the hospital sometimes, అక్కడెక్కడో చార్మినార్ అవతల నుంచి అక్కడెక్కడ వరకు కూడా మిడిల్ ఆఫ్ ద నైట్ ఎనీ కాంప్లికేషన్ కమ్, దే యూజ్డ్ టు జస్ట్ కాల్ మీ అప్, సెండ్ అన్ అంబులెన్స్ అండ్ కాల్ మీ టు హెల్ప్ దెమ్ అవుట్. వన్ general surgeon had a complication also, was a rupture uterus or anything, then the hospital owner there, no, just pack it there, call Dr. Manjula, she'll come in. So atlanti positive this thing I could spread across, so they used to just take help. Maybe because I don't know, nobody treated me as woman maybe. They only treated me as surgeon, gynecologist or Dr. Manjula Anagani, but not like
ద అదర్ సైడ్ ఆఫ్ ఉమెన్. సో లక్కీలీ ఐ నెవర్ హ్యాడ్. బట్ ఈ ట్రేడ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇలాగేనా? వెరీ టామ్ బాయ్స్ అండ్ ఫ్లాంబాయింట్ అండ్ అసలు అబ్సల్యూట్లీ నేను బాయ్ టు ద కోర్, బికాస్ ఐ యూస్ టు ఆల్వేస్ గెట్ వెరీ యాంగ్రీ వై గర్ల్స్ హ్యావ్ టు గో బ్యాక్ at 5 o'clock ఇన్సైడ్ ద హౌస్. అండ్ అబ్బాయిలు ఏమో రోడ్ మీద ఆడుకుంటూ ఉంటారు 5 తర్వాత కూడా, మనం మాత్రం 5 గంటలకి లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ నేనైతే ఆల్మోస్ట్ మెడిసిన్ జాయిన్ అయ్యే వరకు కూడా చెట్లకి మామిడికాయలు కోయటము, గోడల మించి గోడలు దూకటమే అంతే. అస్సలు నేల మీద నడుచడం అనేది అలవాటే లేదు. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళటమే. సో అట్లే పెరిగాం విజయనగర్ కాలనీలో. వీస్ టు వాక్. ఇప్పుడు తలుచుకుంటే అమ్మమ్మ అంత చేసామా అని. హాలిడేస్ అంటే అక్కడి నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు నడవటము, అక్కడ పక్కన ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఇంకెవన్నీ ఏం లేవు. సో 5 పైసలు కాయిన్స్ పెట్టడం, ట్రైన్ పచ్చడి చేయటం, ఇంక ఇలాంటివన్నీ అన్ని బాల్భవన్లు అన్నీ చేసిన వాళ్ళం. అసలు రోడ్ల మీద అబ్బాయిలతో గోళీలు ఆడటం, గోళీల గురించి పొట్లాడటం, అదేదో సీకాట, ఇంకేమేమి అసలు ఆడనివి లేవు. అయ్యే అన్నీ అవే. ఇంట్లో కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేసేవారు కదా మీ కైండ్ ఆఫ్? అది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో అగైన్ ఎస్ ఫాదర్ విల్ బి ఆర్థోడాక్స్ ఇన్ సర్టెన్ థింగ్స్. ఓకే, డెఫినెట్లీ దే డోంట్ వాంట్ ద గర్ల్స్ టు బి లైక్ దట్. ఎంత చదువుకున్నా ఏం చేసినా సో మనం 5 లోపల ఇవన్నీ చేసేయాలి. ఇప్పుడు అనేవారా ఏంటి పనులు మొగరాయిడ్ లాగా? అది మా మమ్మీ అన్నారు, ఎందుకంటే మా డాడీ వచ్చే లోపల అయిపోయేవి. చెప్పం కూడా చెప్పం ఇవన్నీ, అదంతే కదా ఎవరి. సో మదర్స్ విల్ బి ఆన్ అవర్ సైడ్. So that's how everything went on. But later also I used to fight with my father for everything. Everything. Like what? ఒకటి రెండు చెప్పండి. Like అంటే ఇంటర్లో 2 years I wore half sarees only. Can you believe? చూడిదార్స్ ఇంకా అవన్నీ my dad was against it. We fought but still 2 years half saree. But medicine వచ్చిన తర్వాత when they said sorry, I said forget it, I'm going to wear chudidars అని. దాని గురించి అట్లా ఇది అప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ ఉండేవి. సో హీ వాజ్ లైక్ లిటిల్ అగెయిన్స్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దర్ ఈస్ టు ఫైట్ టు గో దేర్ ఇన్ టు దాట్. అండ్ గణేష్ చతుర్థి అంటే ఇంకా ఇట్ వాజ్ ఎ హ్యూజ్ థింగ్ ఇన్ హైదరాబాద్. అప్పట్లో మనకి 7 days పండళ్ళు, ఇంకా సినిమాలు చూపించడం రాత్రిపూటాలు అవన్నీ. గణేష్ టెంపుల్లో మాకు విజయనగర్ కాలనీ గణేష్ టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్. సో రాత్రంతా శివరాత్రికి సినిమాలు వేస్తూ ఉండేవాళ్ళు. సో మనం వెళ్ళి కూర్చుని చూడాలి. సో ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్ యూ కెనాట్ గో ఇన్ ద నైట్. ఇంకా అవన్నీ అలాంటివన్నీ అలా ఫైట్ చేసి చిన్న విషయాలే. హోలీ, దెన్ హీ నెవర్ యూజ్డ్ టు అలౌ us to ప్లే హోలీ. అండ్ హోలీ మన ఫెస్టివలా కాకపోయినా వీ యూజ్డ్ టు ఎంజాయ్. రీజన్ ఏంటి? మీరు అమ్మాయి కాబట్టి ఆడొద్దు అనేవారా లేకపోతే? ఇట్ వాస్ సింపుల్ ఈక్వేషన్. There is nothing complicated there. Brothers they can play. It is like that. Those days it was just like that. But ఎప్పుడు మరి రియలైజేషన్ సింక్ ఇన్ అయింది? నో no, see, it is not realization sinking. అంటే సింక్ రియలైజేషన్ అన్న మీనింగ్ మెడిసిన్ కి వచ్చాకైనా మీ ఫాదర్. That's what I'm about to tell. It's not exactly realization sinking in, but he became sick and he died. That's so. And in 1988 we lost our father when I was in second year MBBS. My sister was in first year for cancer. And my younger brother was in 8th class and elder brother was 3rd year. So we were all students that time. So but just before his death, definitely he realized that I am most potential and most idiyani. So he told me meeto cheppara? Yeah, last la he told me only to take care of the whole family. That's what we did. So no, he used to be proud of me. He used to be really, because school I was always there. I was a sports captain. I was first in class, and then I was అన్ని బ్యాడ్జ్ అని క్లాస్ మానిటర్ ఇంకా అవన్నీ ఉండేవి. సో మొత్తానికి మీరు చదువులో ఫస్ట్, అల్లరిలో ఫస్ట్. బాగా స్పోర్ట్స్లో అన్ని స్కూల్లో. అల్లర్లకి ఏమైనా కాంపిటీషన్ పెడితే అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ వస్తుందేమో. వాళ్ళు ఎంత మాట్లాడతానంటే నిజంగా. సో పీపుల్ యూస్ జామ్ అలాంటివి ఏమైనా ఉంటే అన్ని ఫస్ట్ డెఫినెట్గా షీ కెన్ ఓన్లీ విన్ అనే ఇది. దట్ ఈస్ వన్. స్పోర్ట్స్ కూడా ఆడేవారా? స్పోర్ట్స్ అన్ని అవుట్డోర్. అవుట్డోర్ అంటే ఎక్కువగా టేబుల్ టెన్నిస్ ఒకటి, బాస్కెట్బాల్ ఒకటి, వాలీబాల్, ఇవి ఎక్కువ ఆడేవాళ్ళం అప్పట్లో. దెన్ మాకు స్కూల్ నుంచి చాలా ఇవి ఉండేవి, ఎలోక్యూషన్స్ ఇంకా అలాంటివన్నీ. అండ్ పెయింటింగ్ వాజ్ మై మాకు చాలా ఇష్టం ఉండేది. తర్వాత ఆఫ్టర్ మై మెడిసిన్కి వచ్చాక కొంచెం తగ్గిపోయినాయి అవన్నీ. తర్వాత మ్యూజిక్ ఓన్లీ లిస్నింగ్ అండ్ అంతాక్షరీస్. వీ యూస్ టు ఆల్వేస్ విన్ అంతాక్షరీస్. ఓకే. మెడికల్ కాలేజ్లో కూడా టేబుల్ టెన్నిస్ అండ్ అంతాక్షరి ఇన్ మెడికల్ కాలేజ్. దట్స్ హౌ వీ కంటిన్యూడ్ డూయింగ్ ఆల్ దట్ అనమాట.